జంటా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సరార్థర్ కాటన్ 8వ భాగం 19/6/26 11వ అధ్యాయం పని ప్రారంభం గురించి చెప్తున్నారు. దాని ముందు ఒక చక్కని శ్లోకం ఇస్తున్నారు. సాధనేష్వపి సర్వేషోత్తమ సాధన ఎత్ర విఘ్నా ఫలాయంతే దైవికా అపి భౌతికా. ఇతర సాధనాలు ఎన్ని ఉన్నా ఓర్పు స్థితి అంటే ఉత్తమ సాధన, ఓర్పు గలవాడి దైవికాలు భౌతికాలు అయిన ఆటంకాలు ఏమీ రావు. ఆనకట్ట నిర్మాణం 11వ అధ్యాయంలో ఈనాటి ఉభయ గోదావరి జిల్లాలకు 1847 మరపురాని సంవత్సరం ప్రజల సిరి సంపదలకు నిలయమైన ఒక గొప్ప నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ప్రతి చిన్న పనికి బ్రహ్మాండమైన ఒక ఆడంబరం ఆ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో ఉందో లేదు చెప్పదు. కానీ త్రికరణ శుద్ధితో ప్రజానీకానికి శ్రేయస్సు ఎలాగైనా ఒక శాశ్వత ప్రతి ప్రాతిపదిక మీద నెలకొల్పాలనే సంకల్పం గల కార్యశూరుడైన ఆర్థర్ కాటన్ నిర్భయంగా తన ఇష్ట దైవాన్ని తలుసుకొని గోదావరికి ఆనకట్ట పని ప్రారంభించి ఉండొచ్చు. అప్పుడు శంకుస్థాపనలో అవి ఉన్నాయో లేవో తెలియదంట. ఆనకట్ట నిర్మాణానికి అనుమతి వచ్చింది 1846 డిసెంబర్ చివరి వారం. అనుమతి నిజంగా చేరితీటికని 1847 జనవరిలో అయ్యింది. అదృష్టవశాత్తు పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం కనుక వర్క్షాపులు, సామాన్ల గదులు, పనివాళ్ళు ఉండటానికి ఇళ్ళు, సొన్నపు బట్టీలు, సరుకు తీసుకుపోయే పడవల తయారీ, ఇటుక కాల్చడం, ఆనకట్టల మధ్య ఉన్న లంకల గట్టను బలపరచడం, రాయి పేర్చడం, రాయి తవి తీసుకురావడం, క్వారీలను విస్తృతపరిచి రైలు మార్గాన్ని అమర్చి కావలసిన చోటికి చెక్కులు మొదలైనటువంటి పనులు వెంటనే ప్రారంభించాలి. చెక్కుడు అది కనుక మేజర్ బాటర్ ఎక్కువ సహాయం ఇచ్చే అధికారంలో పాటు మనస్తత్వం కూడా కలెక్టర్ రాజమండ్రికి నియమించింది. జిల్లాలో 4 మూలల నుండి జనాన్ని రప్పించడంలో, చాలినంత కర్ర, కలప, బొగ్గు తయారు చేయించడంలో కలెక్టర్ ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్రారంభమైన పనులకు కుంటుపడకుండా జాగ్రత్త. మొదట కొద్ది మందికి పని వచ్చినా కొద్ది రోజుల్లోనే 400 మందికి చివరగా 10,000 మంది కూలీలు పనిచేయటం ప్రారంభించారు. మొదటి రోజుల్లో అలాంటి కష్టపాటుకు ఇష్టపడ ఒక విధంగా అది బలవంతపు బ్రాహ్మణాత్మే. కానీ చేసే పనులలో ఒక క్రమం నియమితం గల శనివారం నాడు పని ఉండని ఆదివారపు కూలీలు కూడా కనిపించి కూలీ ఒకనాడే ఇవ్వటాన్ని బట్టి పాఠక జనాన్ని ఆనకట్ట మీద శ్రద్ధ పెరిగింది. అయినా తొలి 7 వర్షాకాలం ముమ్మరంగా వరి నాట్ల పని రాగానే ఎక్కువ మంది వ్యవసాయ పనులకై తరలిపోయారు. కొంత ఇటుక సిద్ధం కాగానే ఆనకట్ట పునాదులు నూతులు తవ్వడం ప్రారంభమే. ఈ పని జూలైలో గోదావరి తగిలినంత వరకు వారి నుండి ధవళేశ్వరం మీద 2వ రైలు మార్గం ఏర్పాటు చేసి ఈ రైలు మార్గం ద్వారా క్వారీ నుండి రాళ్లు తెచ్చి పడవలలో లంకలకు గట్టను బలపరచడానికి పంపడానికి వీలు కలిగి తమ 2-3 స్థలాల్లో పని ప్రారంభించడానికి అవకాశం కూడా లభించింది. 18 ఆగస్టు 1847 మేజర్ కాటన్ అంతవరకు జరిగిస్తున్న ఈ విధంగా మరికొన్ని విషయాలు చెప్పారు. రాళ్లను పగలగొట్టే క్వారీ వద్ద నెల రోజులు ఎంతో పని జరగాల్సి ఉంది.
రైలు మార్గాలను నది వరకు వేయమని ఇనుపు వాసాలనందున ఆగిపోయి ఇప్పుడే ఇనుము వచ్చినప్పుడు సెప్టెంబర్ నెలాఖరులోగా ఆ పని పూర్తి చేయాలి. వర్క్షాపులు, సున్నబట్టేలు, ఆసుపత్రి, 500 మంది తాపీవరపాలు, 4000 మంది కూలీలకు పని కలిపి తూర్పు డెల్టాకు ముఖ్యమైన కాలువ ఇది వరకున్న ముఖద్వారాన్ని తీసి కొత్తగా వెడల్పైన ముఖద్వారం ఏర్పాటు చేసి పశ్చిమ మధ్య ముఖ్య కాలువలను తవ్వటం కూడా జరిగిపోయింది. 25 టన్నుల బరువు తీసి 13 పడవలు తీసి వెయ్యటం, బరువు వెయ్యటం 10 పడవలు తయారు. వీటిలో 8 పడవలు ఉపయోగంలో ఉండగా 8 పడవలు కట్టాలి. ఇంకా 11 రైలు వ్యాగన్లు తయారులో ఉన్న మరికొన్ని అవసరం. మొత్తం మీద 6.5 మైళ్ళ పొడవు అవసరమైన కర్ర పట్టీలను అమర్చాం. ఆ పట్టీలపై ఇనప రేకులతో పెట్టి రైలు మార్గంగా ఉపయోగపడ ఇన్ని స్థలాల్లో ఇంత జన వినియోగించి పని చేయించిన తగిన అజమాయిషికి మనుషులు పని చెయ్యవేమి అని కానీ ఈ పని సరిగా చెయ్యమని చెప్పగల చిన్న యజమానుడు అవసరం ఎంతైనా ఉంది అన్నారు. 23 అక్టోబర్ 1847 తేదీ రాసిన ఈ నివేదికలో మేజర్ కాటన్ మరికొన్ని వివరాలు చెప్పారు. ప్రస్తుతం 18 పడవలపై పని జరుగుతున్న స్థలానికి రోజుకు 150 టన్నుల చొప్పున రాయి చేర్చబడుతుంది. 2 నెలల నుండి 2 బట్టీలలో ఒక్కొక్క దాని నుండి 200 పారల చొప్పున సున్నం కాల్చబడుతుంది. పార అంటే 4000 ఘన పంగుళాలు, 400 గరిసెల సున్నం. గరిసె అంటే 80 పారలు, 25,000 ఘనపు గజాలు చెక్కబడ్డాయి, సిద్ధంగా ఉన్నాయి. రైలు మార్గం కొంచెం వాలుగా ఉన్నందున సరుకులతో నిండిన వ్యాగన్లు ఏ ఇతర సహాయం లేకనే వాటంతటవి సరుకు నది ఒడ్డున చేరేస్తారు. 3,500 కూలి పనిలోకి వస్తారు. మున్ముందు ఎక్కువ మంది రావచ్చు. అయినా మన రైలు మార్గాలు వ్యాగన్లు వాడుకలో ఉన్నందున 5,000 మంది కంటే ఎక్కువ జనం అవసరం. ధవళేశ్వరం వైపు ఉన్న కాలువ ముఖాన్ని సున్నంతో ఉండటం చేత గోదావరి వరద తెగిపోతుందనే భయం ఉంది కనుక అక్కడనే ఎక్కువ రాళ్లను దింపి బలపరిచినందున ఏ నష్టం రాలేదు. ర్యాలీ, మద్దూరు లంక, గల్లుగూడ గోదావరి వరదలకు నిలబడి చెక్కు చెదరలేదు. 1948 మార్చి నెలలో తిరిగి ఇలా రాశారు. జరుగుతున్న ఆనకట్ట పనులకు రానున్న వర్షాకాలం ప్రమాదం రాకుండేట్లుగా ప్రతి ఆనకట్ట విభాగాన్ని లంకల ఆనుకొని రెక్క గోడలు, తలుపుల లాకుల పూర్తిగా కట్టి ఆనకట్టలో 4 ఆనకట్టలు రెంటిని 9 అడుగుల ఎత్తు వరకు రాతి కట్టడంతో గట్టి మిగిలిన 2కి వదులుగా పేర్చిన రాళ్లతో 9 అడుగుల ఎత్తు వరకు అమర్చి నీటి రెక్కల గోడలు వీటి రెక్కల గోడలు రాళ్లతో బలపడి అంచు ప్రయత్నంలో ఉంచేటువంటిది. ఈ విధంగా చేసినందువల్ల ఏ పని పాడు కాదనుకుంటా. ఒకప్పుడు పాడైన బహు స్వల్పమే కనుక నదిలో నీరు తగ్గగానే తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయవచ్చు. 1848 జూన్ ప్రారంభం రాస్తూ ధవళేశ్వరం ధవళ అంటామని ఆయన ధవళేశ్వరం వైగల ఆనకట్ట 9 అడుగుల ఎత్తు వరకు పూర్తయిపోయి 1 వారం రోజుల్లో లాకు కూడా పూర్తవు. దానికి బహుశా 1 జత తలుపులు మాత్రం అమర్చడానికి వీలు. తలకట్టు తూము హెడ్ స్లోయిస్ అంట ఇంచు ముట్టు పూర్తయిన దానికి ఆర్చీలు, ద్వారాల వంపు గోడ మాత్రం కావాలి. అవసరమైతే ఆర్చీలకు బదులు ఒక విధమైన లాటిస్ కర్ర పంచను కట్టుకోవాలి. అడుగు తూములు భద్రంగానే ఉన్నాయి, కానీ చెక్కబడిన రాతితో పని చాలా మందంగా ఉంది. రాళ్లను చెక్కేవాడు ఇంత లోపంగా ఉంటారని మొదట నేను పొరపాటు జరిగి ఇటుపై ఈ జిల్లాలో
జరగబోయే ఇటువంటి పనులకు చెక్కుడు రాతి పని వీలైనంత వరకు లేకుండానే చేయిస్తా. ర్యాలీ వద్ద పనులు చురుకుగా సాగల. అక్కడ లాగు పని ప్రారంభం. కానీ దానికి కావాల్సిన కాలువ పని ఎక్కువ జరగనందువల్ల వర్షాకాలానికి లాగు పని ఇంతటితో ఆపివేయటం మంచి. మద్దూరు ఆనకట్ట పని 15 రోజుల్లో పూర్తవుతుంది. దానిపై రాతి కట్టడం 1.5 అడుగుల దళసరి మాత్రమే అయింది. విజయేశ్వరం ఆనకట్ట పనులు తృప్తికరంగా జరుగుతాయి. రాతి రాళ్లతో కట్టిన అడ్డగట్లు తరచుగా చెడిపోవటం వల్ల విజయేశ్వరం వద్ద ఎక్కువ ఖరీదు చేయి ఇటుకలతో కొంత పని కట్టాల్సి వచ్చేది. ఎన్నో ఇతర కారణాలు కూడా నా తొలి అంచనా ప్రకారం డబ్బు చాలదని తోచినందున అదనంగా 1,30,100 రూపాయలు ఖర్చు కోరుతున్నా అని ఈ ఉత్తరం ఇలా వింపాడు లేదు. కొద్ది రోజులు 14/6/1848వ తేదీ గోదావరి తగిన నీరు పొంగి గోదావరికి వరదగిన నీరు పొంగి వెనకటి 6 సంవత్సరాలు ఎన్నడు జూన్ నెలలో ఇంత ముందుగా గోదావరి రాలేదు, అంటే పొంగలేదు. దానితో ఎక్కడికక్కడ జరుగుతున్న పనులు బొబ్బిడి చేసుకోకపోగా కొంత నష్టం కూడా జరిగింది. ఆ వివరాలు వెంటనే జూన్ 15వ తేదీ లేఖలో కాటన్ రాశారు. నిన్న ఒకసారి గోదావరి పొంగటం ప్రారంభించి సూర్యాస్తమయం వరకు పనికి ఆనకట్టకు నీరు తగ్గుతోంది. మద్దూరు ఆనకట్టకు అడ్డుగా కట్టిన రాతి కట్టు అంతకు ముందుగా కొద్ది రోజుల క్రితమే పూర్తయి ఇంకా ఆరనేదే. దీనికి దెబ్బ తగులుకుండా ఉద్దేశంతో చీకటి పడట్లలోనే వీలైనంత ఎత్తుగా మట్టిని తోలిపోయించి కానీ లాభం లేదు. మట్టి నిలకడలేదు, కొట్టుకొనిపోయి ఆనకట్టలపై జానుడు ఎత్తున రాత్రి వేళ గోదావరి ప్రవహించి ఆ భాగం ఇదివరకు గట్టిపడి ఉన్నందు నష్టమేం జరగదు. దీన్ని బట్టి ఆనకట్ట నిర్మాణాలు అవలంబించిన వాస్తు విధానం తృప్తిగా ఉన్నట్లే నేను భావిస్తాను. ఇప్పుడు వచ్చిన గోదావరి పొంగు త్వరలో తిరిగి జూలై నెలాఖరు ఇంత ఎత్తు వరద గడిచిన 6 ఏళ్లలో నిన్న వచ్చినంత గోదావరి నీటి మట్టి వరుసగా 10 జూలై, 19 జూలై, 1 జూలై, 27 జూను, 27 జూన్, 27 జూను, 27 జూను తేదీల్లో వచ్చి కానీ ఈ సంవత్సరం గడిచిన 3 ఏళ్ల 2 వారాలు ముందుగా వచ్చినందు సుమారు 2 నెలల పని వెనకబడిపోయి 1.5 సంవత్సరాలు కాదు 18 నెలలు కాదేమో సుమారు 600 దినాలు 1840 రాత్రాడు సమస్త భారం మోసి అన్నిటికంటే ముఖ్యంగా ఈ మహాకార్యం దిగ్విజయం అవుతుందో కాదు అనే భయం త్వరలో పని ముగించడానికి అతృతతో కూడిన మానసిక వ్యవధతో సతమతమైనందు మేజర్ ఆర్థర్ కాటన్ ఆరోగ్యం కూడా దెబ్బతిండిపో విశ్రాంతికై విధి లేక విదేశానికి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి వచ్చి ధవళేశ్వరంలో గోదావరి గట్టు 1.5 సంవత్సరాల కాపురం ఆర్థర్ కాటన్ కుటుంబానికి ఒక విచిత్రమైన అనుభవం. ఈ ఆనకట్ట కట్టడానికి అధికారుల నుండి ఆమోదం వచ్చి పని ప్రారంభించడంతోనే రాజమండ్రికి 4 మైళ్ళ ఎగువ గోదావరి గట్టుపై గల ఒక తోటలో తన కుటుంబానికి తనకు భార్య అప్పటికి వాళ్ళకి 2 పెద్దలు సారినంత వరకు తాటాకు ఇంటి కట్టుబడి తనకు 1841 అక్టోబర్ నెలలో వివాహం జరిగి అనారోగ్య కారణం వల్ల సెలవుపై ఆస్ట్రేలియాకు వెళ్ళి 1843లో ఇండియాకు వచ్చి అప్పటికే తనకు 2 నెలల పాప. ఆమె పేరు హోప్. ఇప్పుడు 1847 గోదావరి గట్టున తాటాకు ఇంట కాపురం చేస్తుండ 2వ పాప పుట్టి ఈ 2వ బిడ్డ తండ్రికి పంచ ప్రాణాలని కాటన్ భార్య ఎలిజబెత్ ఫెర్మెంత్ అనుస్తూ ఉండే. బహుశా తన ప్రాణ సమానమై గోదావరి ఆనకట్ట ప్రారంభించడం ఆ బిడ్డ జననం కలిగిన ఆర్థర్ కాటన్కి ఆ పాప మీద అభిమానం ఎక్కువ అవ్వటంలో ఆశ్చర్యం లేదు. నిజంగా ఆ బిడ్డ జననం
కాటన్ దంపతుల జీవితంలో చిరస్మరణీయం. ఏ నామకరణం జరిగిందో తెలియదు, కానీ ఆ పాప ప్రత్యక్ష గోదావరి కన్య అనుకుంటారు. అయితే ఏం లాభం, నిండా ఏడాదైనా బతకదు. ఆ పాపకు రాజమండ్రి దగ్గరే గోదావరి గట్ట ఖనన కర్మ చేసి వారి క్రైస్తవ మతానుసారం గోరీ కట్టి వడ్లను తెంచుకొని మహావేగంతో వచ్చే గోదావరి ఆనకట్టతో ఆపగలిగిన ఆ బిడ్డ జ్ఞాపకం వచ్చినప్పుడు ఉప్పొంగి వచ్చే దుఃఖాన్ని అణచుకుంటూ భగవద్విలాసాన్ని తలవొగ్గి ఆర్థర్ కాటన్ కాలం గడుపుతూనే ఉన్నాడు అంటంలో అతిశయోక్తి. వారి తాటాకు ఇల్లు ఇంచుమించుగా గోదావరిని ఆనుకునే ఉంది. సంవత్సరంలో 9 నెలలు ఇసుక దిబ్బలు, వాటి మధ్య సన్నని గోదావరి పాయ. కానీ ప్రవాహం వచ్చే ప్రపంచాన్ని ముంచివేయగల శక్తితో గోదావరి కనబడి, అయినా గోదావరిలో నీరు స్వల్పంగా ఉన్న 9 నెలలు మండు టెండలను కాదండ ఇసుకలు లక్ష్యం చేయ చెప్పులు లేని కాళ్లతో సంకనొక బిడ్డ, నెత్తికొయిన ఒక బిట్టు మంచినీరు తెచ్చుకునే స్త్రీలను చూసి కాటన్ భార్య బాధపడి, గ్రామస్తులు నిరుపేద ఏ చిన్న వస్తువు ఇచ్చినా సంతోషంతో కళ్ళకద్దుకొని తీసుకునేవారు. ఈ ఇంగ్లీషు కుటుంబం పట్ల గౌరవంగా ఉన్నారు. అల్లరి చిల్లరగా ఎవ్వరూ ప్రవర్తించలేదు. ఆనకట్ట పని ప్రారంభించగానే ఎదురు చూసిన జనం ఇనుము టిక్ టిక్ ధామ్ ధామ్ శబ్దాలు, పాటక జనం యొక్క పారిశ్రామిక గేయ మధ్య మధ్య పెత్తందారుల మందరి మంచగారిగా మందగోమిగా ఉన్న గోదావరిలో ఒక చోట అడ్డుగా వెయ్యబడిన 4 రాళ్ల ప్రవాహం ఆగినంత మాత్రమున మీరు విజేతలు కాలేదు అని రుజువు చెయ్యటానికేమో కిల్ల కెరటాలు పెద్దవై అడ్డగోడతో ఆరాటం చేసే సన్నివేశాలు ఏ కావ్య రచనకైనా కథా వస్తువులవుతాయి. ఆర్థర్ కాటన్ ఒక ప్రగాఢమై క్రైస్తవ మతం. ఇన్ని కులాలు మతాలు గల వేలాది జనం కూడి ఉన్న ఆ స్థలం సమయం వారి క్రైస్తవ మత బోధకు మిక్కిగా అనుకూలమని వారి మత ప్రచారం తెలియజేయగానే ఎన్నో క్రైస్తవ ప్రచార సంఘాలు దిగొచ్చి అన్ని క్రైస్తవ మత శాఖలను సమానంగా ఆర్థర్ కాటన్ ఆదరించారు. ఏ శాఖకు చెందిన ఏ విధానాలైనా అందరూ చెప్పే క్రైస్తవ మతమే కదా కాటన్ విశ్వ. వచ్చిన ప్రచారకులు మచిలీపట్నం రెవరెండ్ హెన్రీ ఫాక్స్ ఒకడున్నారు. కొన్ని సంవత్సరాల వరకు డెల్టాలో మత ప్రచారం శ్రద్ధ చూపిన బౌడెన్ ఇంకొకరున్నారు. వారి మత ప్రచారం వృధాక కొందరు క్రైస్తవులుగా మారి ఒకసారి వచ్చిన గోదావరి వరద ఆ గట్టునే ఉన్న కాటన్ తాటాకు ఎంత నీరు ప్రవేశించి మోకాలు ఎత్తున నిలబడిపోయి దాని వారి ఇంటనున్న వస్తువులన్నీ తడిసిమదు. దేనికైనా విచారం లేదట. కానీ ఆర్థర్ కాటన్ తరచుగా ఉపయోగించే పొడవైన టోపీ దాని రేకులో పెట్టలో దాచి ఉంచారు. లాభం లేకపోయి ఒకటి కాటన్ దంపతులు తరచుగా చదివి ఆనందించే పుస్తకం మేడం గయిన్ యొక్క జీవిత చరిత్ర. మరొకటి చెడిపోయినందుకు చిక్కిని విచారించారు. బురద మరదలో వద్దగా మారి ఆ పుస్తకాన్ని కాటన్ కుటుంబంలో ఒక జ్ఞాపక వస్తువుగా ఉంచుగా ఈ వరద వచ్చిన తర్వాత అక్కడ ఉండటం శ్రేయస్కారం కాదని అవసరంగా ఉంటే చిన్న గుడ్డపై రాతితో చిన్న గట్టుపై ఇల్లు కట్టుకొని అక్కడకు తన బసమ. ఇల్లు విశాలమైంది. తాటాకు ఇంతకంటే శుభ్రం, కానీ ఒక్కటే దగ్గరగా కొండ రాళ్లకు మందు పెట్టి పేరుస్తున్నందు రాళ్ల ముక్కలు ఎగిరి ఇంట్లోకి పడతాయి కనుక భార్య రాళ్లను ఇక ప్రేల్చడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటికప్పుడు ఎవరో వచ్చి కాటన్ భార్యకు చెప్పగానే ఆమె పిల్లలను ఇంటిలో ఉంచి జాగ్రత్తగా చూసే. కొండరాడు బ్రద్దలైన శబ్దాలు అక్కడి పామరులు కూడా భయంగానే వీరున్న మంచి ఇల్లును భద్రమని
కాబోలు రకరకాల పాములు ఇక్కడే కనబడ్డాయి. కనుక ఒక పెద్ద త్రాసు ఇంట్లో ప్రవేశం ఎంత వెదికినా కనబడి చివరకు టేకు పొరుసొలుగు సందులో ఇరుక్కుపోయి కాటన్ దాన్ని చూసి తుపాకీతో కాల్చేయగా సాగు దెబ్బకు అంత ఎత్తున పడగెత్తి కలవబడి, కానీ ఎప్పటికే తుపాకీ గుండు దాని నడుము కొండకుండా దాని గుండె పిండైపోయి వారింట గాని చెయ్యట్లో వచ్చిన లచ్చి అనే ఆమె కాటన్ భార్య ఒక ₹1 ఇమ్మని అడిగి, కానీ ఎవరిని నెల మధ్య వారికి ఇవ్వాల్సిన జీతంలో ₹1-2 ఇచ్చి సమాధానం ఆ ఇల్లాదికి స్వభావం కాదు. ఆ పని వాళ్ళకి జీతం నెలకు 6.5 షెల్లింగ్ అంటే ₹5. వేరే అన్నం పెట్టడం లేదు. ₹1 కొరకు ఆనాడు నానా విధాలుగా ప్రాధేయపడుతున్న లచ్చి, ఎందుకు నీకు ఈ ₹1? లచ్చి ఎంతకు కారణం చెప్పదు. వంగి సలాములు మాత్రం చేసి చివరికి విసి ఆమె ₹1 ఇవ్వగా వెంటనే రాజమండ్రికి నడిచిపెట్టి ₹1 ఒక సంతి పాపను కొని తెచ్చుకొని కాటన్ సతికి చూడు. ఎందుకు నీకు ఈ పాప అడిగింది. అమ్మా, నేను ఒంటరిగా ఉన్నా, ఏం తోచదు, ఆటకు పాటకు పాప ఉండాలి కదా అని జవాబి కాటన్ ఇంటిలో పనిచేస్తున్నంతగా ఒక మూల తన పాపను కూర్చోబెట్టి లచ్చి సంతోషపడేదట. పాపం ఏడాదిలో ఆ పాప చనిపో, దానితో లచ్చి గుండెలు పగిలి బోరున ఏచి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. 1836లో ఒకనాటి సంధ్య చీకటి సమయం ఒక రచయిత అంటే గుమ్మలూరు సత్యనారాయణ గారు ధమిళేశ్వరం ఆనకట్ట దిగువ రహదారి పడవలు నిలిచే స్థలం బాల్ అంటారు వద్ద నిలిచి ఉండగా ఒక నడి వయస్కురాలు చేతలో చిన్న బిడ్డను పెట్టుకొని రహదారి ప్రయాణీకులు ఒకరిద్దరు బేరసారాలు మెల్లగా చేస్తున్నట్టు కొద్ది క్షణాలలో ₹2 ఆ సంతి బిడ్డ ప్రయాణీకులలో ఒక స్త్రీ కొని తీస్తుంది. బిడ్డను అమ్ముకునే స్త్రీ కన్న తల్లేనా, కడుపున పుట్టిన శిశువును అమ్ముకోవాల్సిన అగత్యం ఏం కలిగిందో, పేదరికమా అంతగా రెండా గర్భమా చెప్పలే. ఇంకా ఆ ప్రయాణీకురాలు సంతి పాప ఎందుకు కొన్నట్టు ఎవడు ఊహించడు. డెల్టా గ్రామాల్లో కాలువలే ఆ రోజుల్లో ప్రయాణీకులకు ఆధారం. రహదారి పడవలు, సరుకు పడవలు విపరీతంగా తిరిగే ఆ రోజులు ఇప్పుడు మారిపోయి 12 ఏళ్ల వెనుక గోదావరి పాయలపై వశిష్ఠ గౌతమి శాఖలు రోడ్డు వంతెనలు పడటంతో ఇతర వాహనాలతో పాటు లారీలు, బస్సుల యొక్క సంఖ్య డెల్టాలో పెరిగినందున పూర్వకాలపు నాటు పడవల రవాణా ఎక్కువ భాగం స్వస్తి పలికారు. కాటన్ కుటుంబం యొక్క ఆదరణ చూసి ఎందరో రకరకాల ఆట వస్తువులు, పంచదార చిలకలు తెచ్చి ఇచ్చేవారు. కాటన్ మహాశయుడు కొద్ది రోజులలో కేవలం అధికారి మాత్రమే కాదు, పాఠక జనుల పాలిటి ఆయన వరప్రసాదుడయ్యారు. గోదావరి నీరు పొంగక పూర్వం సాధ్యమైనంత ఎక్కువగా నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం ఎండలను కూడా లక్ష్య పెట్టక పని జరుగుతున్న స్థలంలోనే కాటన్ ఉండే. వడగాల్పు వశమైపోయి తిరిగి కొంచెం తేరుపుగానే మళ్ళీ పనిలోకి పడి ప్రకృతితో పోరాడగల శక్తి ఎవరికి ఉంది? వెంటనే అవసుడై మంచం పట్టాల్సి. ఆ సమయంలో ఒకడు పరిగెత్తుకొచ్చి కాటన్ చేతిలో సతితో, అమ్మ, గోదావరి పొంగుతోంది, ప్రమాదం రాకుండా ఏం చెయ్యాలో తెలియటం లేదు, దొరగారికి చెప్పాలి అని అడిగారు. దానికి ఎప్పుడు వారు చాలా నీరసంగా ఉన్నారు. చెప్పద్దు అని ఆమె అనగా, ఇప్పుడు కాకపోతే ప్రమాదం జరిగిన తర్వాత తెలియదా, కనుక ఎవరు నాకెందుకు ముందుగా చెప్పలేదని అని వాడుతారు కదా అనుకున్న వాడి మాటలు కాటన్ చెవిలో పడి అప్పుడు ఆ వార్తాహరుని విషయం తెలుసుకొని మనలో భగవంతుడున్న కట్టిన పనికి ప్రమాదం రాదని కాటన్ చెప్పి అదే సమయంలో మద్రాసు నుండి ఆర్థర్ కాటన్ యొక్క
సెలవు ప్రయాణానికి సిద్ధంగా స్టీమర్ వచ్చి ఉందని కబురు. భగవంతుడిపై భారము ఆధార్ కార్డు సకుటుంబంగా బయలుదేరి కొన్నాళ్ళ గోదావరి వల్ల విపరీత నష్టంగా రాలేదని తెలుసుకొని ఆయన తన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని సా సా కరోహి దీపమత్తదో క్షిప్సం వాయుసుపండి బుధో భవ సరిధంతమలో అసంగణో దిగ్భం అరియ భూమి మేహి ధమ్మపదం అంటే బౌద్ధుల మానవుడు దీపంలాగా స్థిరాన్ని వివేకాన్ని పొంద అప్పుడదు దివ్య లోకాలను చూడగలడు. ఆనకట్ట నిర్మాణం 2వ భాగం 12వ అధ్యాయం. అనారోగ్య కారణం వల్ల కాటన్ 1848 జూన్ నెలాఖరు సెలవు మీద ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చినప్పుడు సగం పనిలో ఉన్న ఆనకట్ట పని ఆగిపోయి మొదటి నుండి తనతో పనిచేస్తున్న రాయల్ ఇంజనీర్ కెప్టెన్ ఏఎస్ఆర్ ఆనకట్ట పనుల నిర్వహణ పూర్తిగా అప్పగించి వెళ్ళి తిరిగి సెప్టెంబర్ 1850లో మేజర్ కాటన్ ఆనకట్ట పనులను చేపట్టేవారు. ఆ మధ్య గల 2 ఏళ్లలో కెప్టెన్ ఆర్ విజయవంతంగా ఎన్నో పనులు పుట్టి ఈ అనుభవం ఉండబడి 1853 కృష్ణానదిపై బెదవాడ వద్ద ఆనకట్ట నిర్మాణం కెప్టెన్ ఆర్కి అప్పగించడం. మేజర్ కాటన్ లాగా అతడు కూడా ఆనకట్ట నిర్మాణంపై తాజా వార్తలను ఎప్పటికప్పుడు యజమానులకు పంపేవాడు. 16 సెప్టెంబర్ 1848 తేదీ నాడు కెప్టెన్ ఆర్ ఆనకట్ట పరిస్థితిని వర్ణిస్తూ పని సెప్టెంబర్కు పూర్తి చేయటానికి అదనంగా 3,56,376 రూపాయల 8 అణాలు కావాలి. ఈ ₹1,00,000 3.5 లక్షల అదనపు ఖర్చు దారితీసిన పరిస్థితులు ఏమిటో చెప్పారు. జూలై 17 నుండి ఆనకట్ట పనులు నీటిలో మునిగి ఉన్న కట్టడాల వాస్తును మేజర్ కాటన్ ప్రతిపాదించిన పని ప్రారంభించిన తీరు యథార్థంగా పాటిస్తూ వచ్చి నీట మునిగిన భాగాలు నష్టం కలగలేదని నమ్ముతారు. ర్యాలీ వద్ద ఆనకట్టలు చెక్కబడిన రాళ్లతోనే మేజర్ కాటన్ ఆలోచించినట్టు పూర్తిగా కట్టాలని. దీనివల్ల అవసరాన్ని బట్టి గోదావరి నీటి మట్టానికి అనుగుణంగా అక్కడ జరుగుతున్న పనులకు ఏ విధమైన ఆటంకం రానట్టు ఆనకట్ట ఎత్తును పెంచటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఆనకట్ట భాగాన్ని ఆక్రమణలోనే కట్టి అడ్డు రాతి గోడలు చెక్కిన రాతి కట్టడంలో పూర్తి చేయాల్సింది మంచిది. ఆనకట్టపై తల భాగమంతా పూర్తిగా చెక్కబడి రాతితో కట్టడం కంటే నిర్ణయమై ఈ రాయి 1 అడుగు మందం చాలు. చెక్కిన రాళ్ళు సిద్ధంగా ఉన్న రాళ్ల మధ్య సందు లేకుండా దగ్గరగా గట్టిగా అతుక్కుని ఉంటే చాలు. గోదావరి ప్రవాహ వేగంలో ఏ నష్టం రాదు. ఈ చెక్కిన రాతి పేరు చాలా ఖర్చుతో కూడిన, కానీ ఇది ఒక దీర్ఘకాల ప్రయోజనం గల కట్టడం. ప్రతి ఏటా మరమ్మతులకై ఖర్చు ఉండదని చెప్పు. ఆనకట్టపై గోదావరికి అభిముఖంగా కట్టదరిచిన పెద్ద గోడకు అదేవిధంగా చెక్కిన రాళ్లతో కట్ట. గోదావరి ఆనకట్ట గల నీరు 12-14 అడుగుల లోతుల ఉన్న సాధారణంగా వచ్చే కెరటాల ఒత్తిడి, గాలి, నీటి తోపిడి తట్టుకునేట్టుగా ఈ పెద్ద గోడ 1.5 అడుగుల మందంగా రాతితో కట్టాల్సి ఉంది. ఇక రానున్న 2 ఏళ్లలో చేయాల్సిన కార్యక్రమాల వివరణ, వాటి ముందు వెనకలు మొదలైన వాటిని ఆలోచించా. 2 ఏళ్లలో 16 నెలలు ముమ్మరమైన పనులు, 8 నెలలు గోదావరికి తగి ఉండటం వల్ల తీరిక పనులు చేయాల్సిన పనులు మొట్టమొదట ర్యాలీ ఆనకట్టపై రాతి కట్టుట పని పూర్తి కాదు. ఆ రాతి కట్టు యొక్క ఎత్తును తగ్గించిన కొద్ది లేదా అందులోని ఒక భాగం పల్లగా ఉంచినప్పుడు మద్దూరు వైపునున్న గోదావరి పాయ
అడ్డుగా తాత్కాలికంగా గట్టు పోయటానికి వీలు. ఈ మాదిరి కట్టు కట్టినప్పుడు వరదల వల్ల కలిగిన నష్టం భర్తీ చేయటానికి ఆనకట్ట పనులు నిరాటంకంగా కొనసాగించటానికి వీలు. ఆ సమయంలో మద్దూరు లంక తల వైపు ఇసుకలోనే ఒక కాలువ తవ్వితే విజయేశ్వరం వైపు జరిగే పనులకు నీటి బాట ఒకటి ఏర్పడు. గోదావరిలో నీరు తగ్గగానే వాడవ లంక ఎగువ తాత్కాలికమైన గట్టు పొయ్య. దానివల్ల విజయేశ్వరం వైపు ఆనకట్ట సాగు. ఈ పరిస్థితిని అనుకూలిస్తే మొదటేడాది విజయేశ్వరం ఆనకట్ట 11 అడుగుల ఎత్తున కట్టి మిగిలిన 1 అడుగు ఎత్తును చెక్కిన రాతితో పూర్తి చెయ్యగల. మద్దూరు ఆనకట్టను కూడా 11 అడుగుల ఎత్తు, ర్యాలీ ఆనకట్టను 9 అడుగుల ఎత్తు వరకు కట్టి అన్ని చోట్ల రెక్క గోడలు పలి లాకు తలుపులు మొదలైన వరకు సాధ్యమైనంత వరకు పూర్తి చేసి ధవిలేశ్వరం వైపు ఆనకట్ట పనులు అలాగే ఉంచి వేయటం నా ఆలోచన. ఇక 2వ ఏడు ర్యాలీ ఆనకట్ట కూడా 11 అడుగుల ఎత్తున తెచ్చి ఆనకట్టపై పై వరుసలు వీలైనంత పొడవు వరకు చెక్కిన రాతితో పని పూర్తి చేయాల్సి. ఈ పనులు సక్రమంగా సకాలంలో జరగడానికి ఎదురుగా ఆటంకాలు అనేకలుంటాయి. ఉన్న పని చెడకుండా వచ్చిన నదీ ప్రవాహం దారిని అది పంతంగా నదిలో నీరు తగ్గిన పనులు జరిగేటి చోట సామాన్లు మనుషులు వెళ్ళటానికి వీలుండేటట్టు పడవల రాకపోక తగినంత నీరు గోదావరిలో నిలవ ఉండ. అంతేకాదు తగ్గుతున్న పునాదులలో నీరు నిలిచిపోయి పనులకు అడ్డు రాకు. ఇవి జరగాలంటే పనుల స్థలాలను తాత్కాలికంగా ఎగువ ఎన్నో అడ్డుకట్టను దిగువ నీరు పోయే కాలువను ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా సాంకేతికపరమైన ఒక ఆక్షేపణ రావచ్చు. ప్రస్తుతం 4 ఆనకట్ట ఒకే ఎత్తున లేవు. విజయేశ్వరం మద్దూరు 11 అడుగులు, ధవిలేశ్వరం ర్యాలీ 9 అడుగులు ఎత్తు ఉన్నందున తక్కువ ఎత్తు గల ఆనకట్టపై నదీ ప్రవాహం ఎక్కువ వేగంతో కట్టడం పాడు చెయ్యదా అనే ఆక్షేపం. కానీ ఇక్కడి మా అనుభవాన్ని బట్టి అలాంటి ప్రమాదం రాదనిపిస్తుంది. ఇది కాక ర్యాలీ ఆనకట్టలోని రాతి పేరు 1 అడుగు తగ్గిస్తే ధవిలేశ్వరం ఆనకట్టపై నీటి ఒత్తిడి రాపిడి తగ్గదు. కనుక ఆ పని వాంఛ. మేజర్ కాటన్ ప్రతిపాదించిన ముఖ్యమైన 3 పెద్ద కాలువలు తలకట్టున 3 లాకులు కట్టదరిచి, కానీ పడవల రాకపోకల సౌకర్యం సన్నగిల్లకుండా మరి 2 లాకులను ఒకటి ధవళేశ్వరం వైపు ఇంకొకటి విజయేశ్వరం వైపు కట్టడం అవసరమని అనిపిస్తుంది. ఏది ఏమైనా గోదావరిపై ఆనకట్ట పనులు పూర్తి చేయడం తథ్యం. కావలసిన దానికి కొంత అధిక వ్యయం, సమయం పడు. ఇంతవరకు పనులపై జరిగిన వ్యయం కోట్లతో నిలవ ఉన్న సుమారు ₹1,00,000 విలువ గల సామాన్య అదనంగా ఇప్పుడు ₹3,50,000 ఖర్చుకు మీ అంగీకారం సెప్టెంబర్ 16వ తేదీ కెప్టెన్ ఆర్ పై విధంగా ₹3,50,000 అదనపు వ్యయాన్ని కోరు రాజమండ్రి నుండి రాసిన లేఖ ఇంకా రవాణాలో ఉండగా సెప్టెంబర్ 20 తేదీ లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుండి మద్రాస్ ప్రభుత్వానికి ఒక ఉత్తరం. అది జూన్ మొదటి వారంలో మేజర్ కాటన్ అదనంగా ₹1,39,000 వ్యయాన్ని అనుమతించమని కోరిన లేఖ జూలై 3వ తేదీ మద్రాస్ ప్రభుత్వం వారిని పంపిన సిఫార్సుకు జవాబు. దాని సారం మీ లేఖ మాకు ఆశ్చర్యమే కాక నిరుత్సాహం కూడా కలిగి. మొదట మంజూరు చేసిన ₹4,75,752 పూర్తిగా ఖర్చయ్యాయని, డబ్బు లేకపోవడం అన్నీ సగం పనుల్లో ఉండిపోయాయని, ఆ జరిగిన కట్టడాలు కూడా సురక్షితంగా లేవని, వాటి శాశ్వత భద్రత కోసం మరి పూర్తి అవ్వడానికి ఇంకొక ₹1,39,000 అవసరమని అన్నప్పుడు ఇంతవరకు చేసిన ₹4,75,000 పని
గంగ పాలైనట్టేనా అని వ్రాశారు. పనులకు తిరిగి ముమ్మరంగా ప్రారంభించడం వరద తగ్గిన తరువాత నవంబర్ నెలకు కానీ వీరు అంతవరకు అత్యవసరమైన పనులు 20,000 రూపాయలు నమోదు చేసి పెద్ద మొత్తాల ఖర్చుకై మా అనుమతి కొరకు ఎదురు చూస్తున్నామని వ్రాసారు. సరే కానీ అదనంగా 138,100 రూపాయల ఖర్చు వెనుదీ కోరుతూ మేజర్ ఇచ్చిన సమాధానం మాకు సంతృప్తిగా లేదు. ఖర్చుకు వెనుదీయక జరుగుతున్న కట్టడాల పటిష్టత, శాశ్వత క్షేమాన్ని గమనించక సాధ్యమైనంత త్వరలో ఆనకట్ట పని పూర్తి చేసే కోరికతో మితిమీరిన ఉత్సాహం తప్ప మరొక కారణం నాకు కనపడి తొందరపడి డబ్బు వ్యయం చేసి పనుల భద్రతను విస్మరించట కంటే పనులు కొంత ఆలస్యంగా జరిగినా నిదానంగా సురక్షితంగా నడపడమే మంచిదని మేము ఊహిస్తాం. ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి 4,75,752 నష్టం కాకుండా మీరు కోరిన అదనపు 1,39,100 రూపాయలు మేము మంజూరు చేయడానికి తప్పనిసరి అయ్యింది. ఈ మొత్తమైన ఆనకట్ట పనులు సురక్షితంగా ఉన్నాయని పరిశీలించి తృప్తి చెందిన మీదనే ఖర్చు చేయాలని మద్రాసు ప్రభుత్వం ఇచ్చిన హామీపై మాకు విశ్వాసం. ఈ పరిస్థితుల్లో అదనపు వ్యయాన్ని మంజూరు చేయటానికి పూర్వం తక్షణం ఒకరిద్దరు అనుభవం గల ఇంజనీర్ల రాజమండ్రికి పంపి ఇంతవరకు మేజర్ కాటన్ చేసిన కట్టడాలు చేయాల్సిన పనుల వివరాలు పరిశీలించి నివేదిక పంపటం భావి. గోదావరి ఆనకట్ట పనులకి 6 లక్షల రూపాయల ఖర్చుకే ఇంత ఆందోళన చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల యొక్క భావన ఇక్కడి ఆనకట్ట పనులు 3 డెల్టాలలోని కాలువ బాగులు గన్నవరం ఆక్విడెట్ మొదలైన 1894 పూర్తి అయ్యేసరికి ప్రత్యక్షము పరోక్షంగా జరిగిన వ్యయం 1,28,000,000 మించిందని తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. 1 తర్వాత 28,400 కనుక 1,000 లక్షలు 10 లక్షలు 12,80,000. డైరెక్టర్ల ఆదేశానుసారం ఒక సాంకేతిక పరిశీలక బృందం మద్రాసు ప్రభుత్వం ఆనకట్టకు దగ్గర అక్కడికి 6 ఆనకట్ట పనులు వివరి. దాంతో అదనంగా తను కోరిన 3.5 లక్షల రూపాయలు ఖర్చుకు మించి పనుల యోగ్యత అవసరం కూడా చెప్పింది విని చేసింది చూసి స్వతంత్రంగా వాడి యోగ్యతను పరిచి ఆ నిపుణుడు 13వ తేదీ 1849 వారి నివేదిక ఆనకట్ట నిర్మాణంలో సాంకేతికపరమైన విషయాలు, కట్టే విధానం, ఆ పనులు ఎంతవరకు జరిగింది, ముందు జరగాల్సినవన్నీ విస్పష్టంగా. గోదావరి ఆనకట్ట ఒక నూతన గొప్ప నిర్మాణం. దీన్ని చేపట్టిన మేజర్ కాటన్ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, విశేష అనుభవం, విజ్ఞత, అకుంఠిత దీక్ష ప్రశంసనీయ. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వాదాయం దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలు ఖర్చు కాగల రూపాయి నాణాలే కాక నిర్మాణ కాలం కూడా వ్యయం. ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత ఆదా చేసినట్లు అవుతుంది. కనుక పని పూర్తయిన ఈ సంవత్సరమే ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చే సంవత్సరం మరికొంత ఎక్కువ వెచ్చించిన ఖర్చుపై వడ్డీ కట్టి రాగల ప్రభుత్వ ఆదాయం అధికం. ఈ మధ్య వర్షాభావంతో కరువు వస్తే ఎప్పుడైనా రావచ్చు. గోదావరి ఆనకట్ట యొక్క ప్రయోజనం సజ్జ ఫలంగా అందరికీ తృప్తినిస్తుంది. ఇంతటి గొప్ప నిర్మాణాన్ని ప్రారంభంలో ఊహించిన వ్యయం చాలా తక్కువ. దాన్ని 9,11,209 వ్యయం సమంజసమని, వెంటనే అవసరమని మా అభిప్రాయం.
అని నిష్కర్షగా ఆ పరిశీలకుల బృందం ప్రభుత్వానికి చెప్పి చివర 18 జూలై 1849 తేదీ డైరెక్టర్ 9 లక్షల రూపాయల పైబడి అంచనాలు అంతవరకు అయిన 5,03,703 ఖర్చు పోగా మిగిలిన 4,07,506 వ్యయాన్ని ఆమోదించి 1849 జనవరిలో ఆనకట్ట పనులకై పరిశీలక బృందం వాళ్ళ అభిప్రాయం పంపదిన జూలైలో లండన్ నుండి డైరెక్టర్ల చివరి ఆమోద ముద్ర వచ్చేలోపు కెప్టెన్ ఆనకట్ట పనులు యథాప్రకారంగా జరిపిస్తూనే ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను పై వాళ్ళకి చెప్పు. మే 15వ తేదీన జాబు రాస్తూ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ధవళేశ్వరం లాగు తలుపులు కట్టాలలో ముగిసింది, కానీ వాటికి కావలసిన ఇనప గడ్డీలు బందులు మొదలైన పని రాతి ఆనకట్టలోని సున్నంతో రాతి కట్టడాలు గోదావరి పొంగినందున కొంచెం వెనకబడి అడుగు తలుపుల పని ముందుకు బాగా సాగి 15 ద్వారాల ఆర్చీలకు 2 మాత్రమే మిగిలి మద్దూరు విజయేశ్వరం ఆనకట్టల అనుకూలంగా సాగుని. విజయేశ్వరం అడుగు తలుపు యొక్క ద్వారాల ఆర్చీలు ఇటుకతో కట్టడం పూర్తయి ఉండిందని, కానీ ఇటుక బట్టి వర్షాలకు పాడైపోయిన సంగతి, అందువల్ల పని ఆగిపోయింది. ఇది చాలా ఉత్సాహకరమైన వార్తానివే. కానీ జాబు రాసిన ఒక్క వారానికి గోదావరి అకస్మాత్తుగా వచ్చిన కొంత కష్టం కలిగింది. కెప్టెన్ చాలా బాధతో విజయేశ్వరం ఆనకట్టం ఒకవైపున గోడకు అడుగున నీరు పోవాలని ఒక సదర్పు అడుగున కైవారం రంధ్రం ఉంచి దాని ముందుగా భద్రత కోసం చంద్రవంకలాగా ఒక అడ్డగోడ దిగట మట్టితో పుట్టకట్టారు. కానీ ఇరువైపులా గడ్డి చెక్కడంతో బలపరిచి ఉంది. దాని ఆధారంతో కట్టలో జరగాల్సిన పనులన్నీ అయిపోయాయి. చివరకు ఆ సదరపు అడుగు రంధ్రం మాత్రమే మూయ. ఈ పనులు జరుగుతున్న గోదావరి వరద 6 అడుగులు వచ్చి, అదే మాదిరి మరికొంత వరద వచ్చి నిలిచి నా పనులకు ఏ ఆటంకం కాల. ఇక భయం లేదనుకో. కానీ నిన్న సాయంత్రం 4 గంటల విపరీతమైన గాలి గంటకు 1.5 అడుగుల ఎత్తున పొంగు గోదావరి విజృంభి ధవళేశ్వరం ఆనకట్ట దిగువ తలుపుల ద్వారా 2.5 అడుగుల లోతన నీరు స్వేచ్ఛగా పోతుంది. ర్యాలీ ఆనకట్టపై పొల్లి నీరు పోతుంది. ఏ విపరీతము జరగదు. కానీ భీకర వేగం దాల్చిన కెరటాల తాకిడి విజయేశ్వరం కట్ట వద్ద ఉండిన చంద్రవంక వంటి మట్టి గోడ నామరూపాలు లేకుండా పోయి, దానితో ఆనకట్టలో 22 గజాల మేర కొట్టుకుపోయి ఆనకట్ట మధ్య భాగం మరొక చోట 44 గజాల వెడల్పున గండే పడింది. ఇలా మద్దూరు ఆనకట్టకు ఎగువన కట్టిన మట్టి గోడలు అంతరించాయి. రాళ్లను తీసుకొని వెళ్తున్న పడవలు కొన్ని మునిగిపోయి, కొన్ని దోరగిలిపోయి, మరి కొన్ని కొట్టుకొని పోయిన ఏడాది మేజర్ కాటన్ పనుల గోదావరిలో తగినంత నీరు లేక పనులకు ఆటంకం కాగా, 7 ముందుగా జనవరి, ఫిబ్రవరి, మే నెలలో గోదావరి నీరు తగి నా పనుల చెడగొట్టింది అని రాశాడు పాపం. మిగతా విషయాలు రేపు చూద్దాం.